నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అందరికీ ఒక శుభవార్త చెప్తున్నాను. అదేంటంటే అప్పటి ప్రభుత్వం ఒక జీవో నంబర్ 112ని సాదా వాయినామాలో కొంతమందికి రెగ్యులేషన్ జరగలేదు. చాలా మందికి అప్పుడు అప్లికేషన్స్ సుమారుగా 9 lakhs అప్లికేషన్స్ పెండింగ్ పడి ఉన్నాయి. దాని మీద 2020లో ఎవరో ఒకరు పిల్ వేశారు తెలంగాణ హైకోర్టులో. ఆ పిల్ వేసిన తర్వాత 2020లో వేస్తే ఇప్పుడు దాని మీద తీర్పు వచ్చింది. హైకోర్టు ఏమందంటే స్టేని లిఫ్ట్ చేయమని చెప్పి, అప్పుడు గవర్నమెంట్ స్టే చేస్తే దాన్ని లిఫ్ట్ చేయమని చెప్పి మొన్ననే హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో నంబర్ 112ని తీసేస్తూ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 106లో సాదా వాయినామా సబ్సెక్షన్ 1 సెక్షన్ 6 ప్రకారముగా సుమారుగా ఒక 9 లక్షల అప్లికేషన్స్ అప్పటిది 2020లో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాటిని రెగ్యులైజ్ చేస్తూ ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, CCLA అంటారు, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా జీవో నంబర్ 106 డేటెడ్ 10/9/2025 అంటే దాదాపుగా ఒక 2 రోజుల క్రిందటే ఒక జీవో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. చాలా మందికి అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్టోబర్ 12 2020 నుండి నవంబర్ 10 మధ్య ప్రాంతంలో ఎవరైతే అప్లికేషన్స్ ఫైల్ చేసుకొని వాళ్ళు దాన్ని రెగ్యులేషన్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెండింగ్ పడిన వాటికి కూడా ఇప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి ఎప్పుడైతే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిందో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వెంటనే ఉటావుట్న ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నంబరే 106 డేటెడ్ 10/9/2025. ఇది చాలా శుభ పరిణామాలు. ఎవరైతే సాదా వాయినామా అంటే జనరల్ గా మామూలుగా సాదా అంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద అన్రిజిస్టర్డ్ ఒక అగ్రిమెంట్ లాగా రాసుకొని ఎటువంటి స్టాంప్ డ్యూటీ కట్టకుండా గవర్నమెంట్ కి ఎటువంటి ఇది కట్టకుండా 6 రోజుల్లో ఒప్పందంగా రాసుకునేవాళ్ళు. అది అగ్రిమెంటే కాదు, ఉట్టిగా ఒక పేపర్ మీద మాట వరుసగా రాసుకుంది. దాన్ని సాదా వాయినామా అంటారు. ఆ సాదా వాయినామాని ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రెగ్యులైజ్ చేస్తూ ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబరే 106. చూడండి, ఎవరైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్తే CCLA నాంపల్లిలో ఉంది, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి వెళ్తే వాళ్ళు జీవో నెంబర్ 106 చూపిస్తారు. ఆ జీవో నెంబర్ 106 ప్రకారంగా 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 మధ్య ప్రాంతంలో ఎవరైనా అప్లికేషన్స్ ఫైల్ చేసి ఉండి పెండింగ్ లో పడిన వాటికి మట్టుకే మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు చక్కగా రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేరు ఎక్కుతుంది, మీ ప్రాపర్టీ పక్కాగా ఉంటది. చాలా మంది స్టాంప్ డ్యూటీ కట్టగా ఉట్టిగా వైట్ పేపర్ మీద ఆ రోజు సాధారణ రాసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, భూభారతి యాక్ట్ 1 of 2025లో సబ్సెక్షన్ 1 క్లాస్ సెక్షన్ 6 ప్రకారంగా దాన్ని సాదా వాయినామా అంటారు. భూభారతిలో చూడండి ఒకసారి, ఆ చట్టంలో ఉంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1 of 2025లో మీరు ఈ చట్టంలో ఒకసారి చూసుకుంటే సాదా వాయినామా సెక్షన్ 6 చూసుకుంటే దాంట్లో కండిషన్స్ అని క్లారిటీగా ఉంటుంది, చదువుకోండి. ఆ ప్రకారంగా ఇప్పుడు జీవో 106 ప్రకారంగా మీరు డేటెడ్ 10/9/2025 ప్రకారంగా మీరు జీవో ప్రకారంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అప్పటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందికి అప్లికేషన్స్ పెండింగ్ పడిపోయి ఉన్నాయి, 9 లక్షల దాకా. ఆ డేటెడ్ లోనే గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదిగా 2025 కాదు, 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 మధ్య ప్రాంతంలో జరిగిన అప్పుడు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్న మట్టుకే మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా. ఇప్పుడు 2025 కాదు, అప్పుడు 2020లోనే ఆ డేట్ లోనే కట్ ఆఫ్ డేట్ లోనే చాలా మంది అప్లికేషన్స్ పెండింగ్ పడి ఉన్నాయి, సుమారుగా 9 లక్షల మటుకు. ఆ 9 లక్షల అప్లికేషన్స్ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా మీరు వెంటనే రెగ్యులేషన్ చేసుకోండి, మీ డాక్యుమెంట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అది పక్కాగా డాక్యుమెంట్ ఉంది, అది రెవెన్యూ రికార్డ్స్ లో కూడా మీ పేరు నమోదై మీకు అది పర్మనెంట్ డాక్యుమెంట్ లాగా అవుతుంది. ఎప్పుడైతే మనకి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రిజిస్ట్రేషన్ అయితే ధైర్యంగా ఉంటుంది, మన ఆస్తి. రిజిస్ట్రేషన్ కాకుండా ఉట్టిగా మనం ఒక సాదా పేపర్ మీద వైట్ పేపర్ మీద రాసుకో, అది రిజిస్ట్రేషన్ కానే కాదు, అది రెగ్యులర్ గా కాదు. అది ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ చేసుకున్నా రెగ్యులర్, ఇప్పుడు రెగ్యులేషన్ చేసుకోమని ప్రభుత్వమే ఉత్తర్వు జారీ చేసింది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే అప్లికేషన్స్ అప్పుడు పెండింగ్ పడిన అప్లికేషన్ లో ఎవరైనా ఉన్నారో ఒకసారి మీరు చూసుకొని గుర్తుపెట్టుకొని జీవో నంబర్ 106 డేటెడ్ 10/9 మొన్న చెప్తున్నా, జీవో నంబర్ 106 డేటెడ్ 10/9/2025 ఈ డేట్ ది ప్రకారంగా వెళ్ళండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్ళిన తర్వాత CCLA చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాంపల్లిలో ఉంది, అక్కడికి వెళ్ళండి. ఆ జీవో ప్రకారంగా ఎవరికైతే రిజిస్ట్రేషన్ కాలేదో వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ జీవో ప్రకారంగా పెండింగ్ ఉన్న వాళ్ళు చేసుకోమని కోరుకుంటున్నాను. నమస్కారం.